నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో బస్సు యాత్రలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ రఘురామ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, బస్సు యాత్రలు చేపట్టబోతున్నారు తెలుస్తుంది. ఆ షెడ్యూల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపుల పైనుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కవర్ అయ్యే విధంగా 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ని రేపు మేము రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే దానికి ఇంకా రూట్ మ్యాప్ ఇదంతా కూడా తయారవుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు ఉదయం 11 గంటలకి అట్లా మీకు అందజేయబోతున్నాం. అంటే పార్లమెంటరీ వారీగా బస్సు యాత్రలు ఉండబోతున్నాయి సార్. అంటే సిద్ధం సభలు పార్లమెంటరీ వారీగా నిర్వహించారు కాబట్టి ఆ సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ మినహాయించి మిగతా పార్లమెంట్ అంటున్నారు. లేదు, సిద్ధం సభలు 4 రీజియన్స్ వైడ్గా చేయడం జరిగింది. ఆ సభలు జరిగిన పార్లమెంటును మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహించబోతున్నాం. ఉదయం పూట ప్రతి చోట కూడా ఆయన ఉదయం 10-11 గంటలకి ఇంటరాక్షన్ ఒకటి ఉంటుంది. మేధావులు, అక్కడ ఉన్న వివిధ వర్గాల ప్రజలతో సలహాలు సూచనలు తీసుకుంటారు. సాయంత్రం పూట బహిరంగ సభ, ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించాం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది, ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశం ఉంది, సుమారు ఎన్ని రోజులు నిర్వహించే అవకాశం? ఇడుపులపై నుంచి స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం వరకు ఈ యాత్ర కొనసాగబోతుంది. 21 రోజులు ఈ బస్సు యాత్ర ఉంటుంది. అదేవిధంగా మధ్యలో కొన్ని సెలవులు ఉంటాయి కాబట్టి పండగలు వాటిల్లో మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా దాన్ని బట్టి ప్రణాళిక ఉంటుంది. అంటే గతంలో పాదయాత్ర తరహాలోనే పండుగలు అటు మినహాయించి కంటిన్యూస్ నిర్విరామంగా జరుగుతుంది. ఎస్, 21 రోజులు కూడా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు. పూర్తిగా ప్రజలతో మమేకమై ప్రజల్లోనే ఆయన ప్రతిరోజు ఉండే విధంగా ఈ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. సార్, నిన్న జరిగిన ప్రజాగళం సభ గురించి ఏం చెప్తారంటే, వాళ్ళు ఎక్కడ రాని జనాన్ని నేను చూశానని అచ్చెన్నాయుడు చెప్పడం కానీ, మోడీ చేసిన వ్యాఖ్యలు కానీ ఎలా చూస్తారు? వాస్తవం, వాళ్ళు ఎప్పుడూ చూడని జనం వాళ్ళ మీటింగులకి వచ్చి ఉండొచ్చు. కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంటు స్థాయిలో జరిగే మీటింగులకి అది సరిపోదు. రేపు మేము చేయబోయే మీటింగులకి ఆ ప్రజాగళంగా మీరు కంపేర్ చేసుకోండి. దానితో కూడా సరితూగలేదు ఆ సభ. దాన్ని బట్టి వాళ్ళకున్న జనామోదం కానీ జనాకర్షణ కానీ అంత ఏ పాటు ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఉందో మీరు జడ్జి చేయాలి. అది మేము మా అంతటా మేము చెప్పుకుంటే అది గొప్పలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా రేపు షెడ్యూల్ అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు నిర్విరామంగా, అంటే మధ్యలో రంజాన్ పండుగ ఉంది, దాంతోపాటు కొన్ని సెలవులు మినహాయించి నిర్విరామంగా బస్సు యాత్ర కొనసాగబోతుంది. పూర్తిగా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, మేధావులతో ఇంటరాక్ట్ అవ్వడం, తర్వాత బస్సు యాత్రలో పాల్గొనడం ఈ బస్సు యాత్రకు ప్రధాన ఉద్దేశం చెప్తున్నారు. పూర్తిగా ప్రజల్లోకి ఉండబోతున్నారు ముఖ్యమంత్రి. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం అయితే 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.